ధన్యవాదాలు తెలియజేసుకుందాం. September 2024, wow, it's a great initiative. September 2024, wow, it's a great initiative. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేశం మొత్తం మీద 15 ఎయిర్పోర్ట్లో డిజి యాత్ర ఫెసిలిటీ ఉంది. 15 ఎయిర్పోర్ట్స్లో డిజి యాత్ర ఫెసిలిటీ తాలూకా సక్సెస్ చూసాం. 2022లో మొదలైంది డిజి యాత్ర ఫెసిలిటీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో 3 కోట్ల మందికి పైగా ప్యాసింజర్స్ని ఈ డిజి యాత్ర ఫెసిలిటీ వాడడం జరిగింది. 54 లక్షల మంది వాళ్ళ ఫోన్లో డిజి యాత్ర యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ సువిధాని ఈరోజు దేశం మొత్తం మీద వినియోగించుకుంటున్నారు. ఈ సక్సెస్ చూసిన తర్వాత డిజి యాత్ర ఫెసిలిటీ కేవలం 15 ఎయిర్పోర్ట్లకే కాదు, ఇంకా దీన్ని పెంపొందించాలని ఈరోజు ప్రత్యేకంగా మరొక 9 ఎయిర్పోర్ట్స్ని ఈ డిజి యాత్ర ఫెసిలిటీతో ఏర్పాటు చేస్తున్నాం, ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అందులో విశాఖపట్నం ఉండడం, ఈరోజు నేను చేయాలని 9 మిగతా 8 ఎయిర్పోర్ట్లు కూడా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేసి ఈ విశాఖపట్నం నుంచి కొత్తగా ఇది లాంచ్ చేయడం అనేది నాకెంతో ఆనందంగా ఉందనేది కూడా మీ అందరితో కూడా నేను పంచుకుంటున్నాను. డిజి యాత్ర ఫెసిలిటీ కోవిడ్ టైంలో ఆలోచన జరిగింది. అప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, మనిషితో మనిషి ముట్టుకోవాలంటే భయపడేటటువంటి సమయంలో ఎయిర్పోర్ట్ తాలూకా ట్రావెల్లో కాంటాక్ట్లెస్ ట్రావెల్ ఏ రకంగా నిర్మూలించాలని ఆ రోజు డిజి యాత్ర యాప్ ద్వారా ఈ యొక్క ఫెసిలిటీని మనం స్టార్ట్ చేశాం. అప్పుడు మీరు డిజి యాత్ర యాప్ కానీ మీరు మొబైల్లో లాంచ్ చేసుకొని మీ బోర్డింగ్ డీటెయిల్స్, మీ ఆధార్ డీటెయిల్స్, ఐడి కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేసుకొని ఉంచుకుంటే మీరు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు గేట్ దగ్గర సిఐఎస్ఎఫ్తో మాట్లాడకుండా మీరు నేరుగా ఈ యొక్క డిజి యాత్ర గేట్ ద్వారానే మీ ఫోన్లో ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ చూపించి తిన్నగా లోపలికి వెళ్ళగలరు. అదే మీరు పాత పద్ధతిలో వెళ్తే సుమారు మీకు నిమిషంకి పైగా సమయం పడుతుంది. కానీ కొత్త పద్ధతిలో ఈ డిజి యాత్ర యాప్ ద్వారా మీరు ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ కావాలనంటే 5 సెకండ్లలో మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళే ఫెసిలిటీ ఇది అందిస్తుంది. ఎంత చక్కగా దీని యొక్క నిర్మాణం జరిగిందనంటే చాలామందికి చిన్న అపోహ ఉంది. దానితో పాటు విశాఖపట్నంకి సంబంధించి మరొక కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనం నిర్మించబోతున్నాం. మరొక 2 సంవత్సరాల లోపు ఆ ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభించి అక్కడ నుంచి కూడా చక్కగా కనెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక సింగిల్ మెగా డిస్ట్రిక్ట్ కింద చేసే విధంగా ఆ ఎయిర్పోర్ట్ మనకు ఉపయోగపడుతుంది. మన దగ్గర అభివృద్ధికి అదన్నిటికీ కూడా సహకరిస్తుందనే ఆలోచనతో అది కూడా శరవేగంగా చేయడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. విశాఖపట్నం పట్టణ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళడానికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దానికి కూడా కనెక్టివిటీని పెంచడానికి ఒక పక్కన ఉన్న ఎగ్జిస్టింగ్ హైవేలో 12 చోక్ పాయింట్స్ ఉంటే ఆ చోక్ పాయింట్స్ని కూడా మనం క్లియర్ చేయడానికి హైవేస్తో కూడా ఎక్కడికక్కడ చర్చించి మనం మాట్లాడుతున్నాం. దానికి భరత్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున దాని గురించి ముందుకు నడుస్తున్నారు. అలాగే బీచ్ రోడ్డులో కూడా మరొక ప్యారలల్గా ఒక హైవేని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. సో ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ చాలా ముఖ్యమైనటువంటిది, దాని మీద కూడా దృష్టి పెడుతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు సివిల్ ఏవియేషన్ని మరింత ముందుకు నడిపించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పక్కన, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా ఎంతో చక్కనైనటువంటి ఆలోచనలతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఒకళ్ళ రాష్ట్రంలో మరొకరు దేశంలో మనకు మంచి సహకారం కూడా అందిస్తున్నారు. ఆ సహకారంతోనే ఈరోజు రాష్ట్రంలో మరిన్ని ఎయిర్పోర్ట్స్ను కూడా డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రణాళిక వేయడం జరిగింది. ఆ ప్రణాళిక ద్వారా ఎక్కడికక్కడ లొకేషన్స్లో సర్వేలు కూడా చేపడుతున్నాం. ఆ లొకేషన్స్లో ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత అన్నీ బాగుంటే అది ఖచ్చితంగా అనౌన్స్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్స్ కూడా నిర్మిస్తామని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో మరొక సమస్య గణబాబు గారు చెప్పడం జరిగింది, కార్గో ఫెసిలిటీని ఇంప్రూవ్ చేయాలని. కార్గో ఇప్పుడిప్పుడే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మనకి, కానీ ఇక్కడ ఫెసిలిటీ కార్గోది చక్కగా నిర్మించుకోగలిగితే ఇక్కడ విశాఖపట్నం నుంచి కార్గో ఫెసిలిటీస్ ద్వారా చాలా ప్రోడక్ట్స్ మిగిలినటువంటి ప్రాంతాలకు పంపించవచ్చు. ఇంటర్నేషనల్ కూడా ఈరోజు పంపించే అవకాశం ఉంది. కానీ ఇంకా ఇతరత్ర నా తాలూకా డీటెయిల్స్ పెడితే అది ప్రైవసీని కన్సర్న్ చేసుకొని ఉంటాయా లేదా అనేది అది కూడా మేము చక్కగా చూసుకొని
మీరు ఇచ్చేటటువంటి డేటా కేవలం మీ ఫోన్లోనే ఉంటుంది తప్ప ఇంకెక్కడికి ఎవరితోని కూడా షేర్ చేయట్లేదు. ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి డేటా కూడా 24 గంటల్లో సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోతుంది తప్ప అక్కడ నుంచి ఎక్కడికి కూడా మీ తాలూకా డేటాని షేర్ చేసే పరిస్థితి లేకుండా మీ డేటా తాలూకా ప్రైవసీని భద్రంగా ఉంచే విధంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఏ రకంగా ఈరోజు 15 తర్వాత ఈ 9 ఎయిర్పోర్ట్లు కూడా యాడ్ చేశామో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో కూడా డిజి యాత్ర ఫెసిలిటీని భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నామన్న విషయం కూడా కమిట్మెంట్తో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. డిజి యాత్ర యాప్ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క యాప్ని వినియోగంలోకి మీరు అందరూ కూడా తీసుకొని వస్తే మీకు ఎయిర్పోర్ట్లో మీ తాలూకా ఫెసిలిటీస్ అన్నీ కూడా మరింత చక్కగా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గరే కాదు, మీకు సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా డిజి యాత్రకి ప్రత్యేకంగా లైన్ ఉంటుంది. అలాగే బోర్డింగ్ దగ్గర కూడా మీకు డిజి యాత్ర తాలూకా ప్రత్యేకమైన లైన్ ఉంటుంది. కాబట్టి ఇది మల్టిపుల్ పాయింట్స్లో ఈ డిజి యాత్ర యాప్ మీకు అందరికీ కూడా సమయం తక్కువ చేయడానికి, చాలామంది ఎంత హర్రీగా ఉంటారో తెలుసు ఎయిర్ ట్రావెల్లో. నిజంగా ఎయిర్పోర్ట్ ఎక్కిన తర్వాత ఎక్కడైనా దిగినప్పుడు చూడాలి, అసలు ఆ నిమిషంలోనే ఒలింపిక్ రేస్ పరిగెట్టినట్టుగా అందరూ కూడా బయటికి పరిగెట్టడానికి అందరూ చూస్తారు. అంటే సమయం ఎంత విలువైనదో ప్రతి ఒక్కరికి కూడా. అటువంటి సమయాన్ని మీ అందరి తాలూకా సమయాన్ని తగ్గించాలనే ఆలోచనతోనే ఈరోజు డిజి యాత్ర యాప్ ఫెసిలిటీని మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ప్యాసింజర్స్కి చాలా 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 వినియోగంలో వచ్చే విధంగా తీసుకొని వచ్చే విధంగా ఇదంతా కూడా కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, విశాఖపట్నంకి సంబంధించి నేను మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ నుంచి ఉన్నటువంటిది మాకు విజయవాడకి ప్రత్యేకంగా ఒక కనెక్షన్ మార్నింగ్ కావాలని అన్నారు. ఈరోజే తెలియజేస్తున్నాం. అక్టోబర్ 27వ తేదీ నుంచి మార్నింగ్ 8:55 ఇక్కడ నుంచి ఫ్లైట్ విజయవాడ బయలుదేరుతుంది. మళ్ళీ తిరిగి అక్కడ నుంచి ఇక్కడికి సుమారు 8 గంటల సమయానికి అటు నుంచి కూడా నైట్ వచ్చే విధంగా అక్టోబర్ 27 నుంచి కూడా ఒక ఫ్లైట్ స్టార్ట్ చేస్తున్నాం. అప్పటికి కూడా డిమాండ్ ఎక్కువ ఉంటే నవంబర్లో కూడా మరొక ఫ్లైట్ మళ్ళీ విజయవాడ కనెక్షన్ ఇంకోట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామని విశాఖపట్నం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ కోవిడ్కి ముందు చాలా చక్కగా ఇక్కడ నుంచి శ్రీలంకకు కానీ దుబాయ్కి కూడా వయా హైదరాబాద్ మనకు అన్ని కనెక్టివిటీస్ కూడా ఉండేవి. కోవిడ్ తర్వాత ఎయిర్ ట్రావెల్ మీద అత్యంత ప్రభావితమైనటువంటి ఒక సమస్య రావడంతో మరి అప్పుడు చాలా కనెక్షన్స్ అన్నీ కూడా తగ్గాయి. నేను కూడా ఇంటర్నేషనల్ కనెక్షన్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి విశాఖపట్నమే కాదు, Tier 2 సిటీస్ మన దేశంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీని కూడా పెంచడానికి అనేక రకాలైనటువంటి చర్యలు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా తీస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ కానీ లేకపోతే మిగిలినటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్కి కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా పెంచడానికి నా వంతుగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రాను
ప్రమోట్ చేసే విధంగా ముందు ఒక డెమో రూట్ పెట్టుకున్నాం. మన ప్రకాశం బ్యారేజ్ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలంలో ఒక పాయింట్ పెట్టాం. అలాగే దేశం మొత్తం మీద సుమారు 15 రాష్ట్రాలు తిప్పి ప్రమోట్ చేస్తాం. ఎక్కువ మంది దాంట్లోకి రావాలనే ఆలోచనతోనే గైడ్లైన్స్ కూడా మార్చాం. మరొక 6 monthsలో సీప్లేన్స్ ఈ దేశంలో అందుబాటులో వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం.